హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్ క్వాలిటీ నాలెడ్జ్ గురించి. సో ఫ్రెండ్స్, ఈరోజుకు మన బర్డ్స్ వచ్చేసి 35 డేస్ అవుతుంది. సో 35 డేస్లో మనం మార్నింగ్ రాగానే ఫస్ట్ మనం చేసే పని ఏంటంటే వాటర్ చూసుకున్నాం ట్యాంక్లో. సో వాటర్ లేకపోతే వాటర్ పెట్టుకోవాలి. సో తర్వాత మనం ఇంకా అనేది కొట్ట అనేది దున్నుకోవాలి. తర్వాత వాటర్ తీసేయాలి. సో అదేవిధంగా ఫ్రెండ్స్, సో ఈ 3-4 డేస్ నుంచి మనకు గాలి అనేది విపరీతంగా వస్తుంది. సో వన్ సైడ్ నుంచి. సో మనం 34 డేస్ అవుతుంది కదా, నార్మల్గా ఏం కాదులే అని మనం పర్దాలు అనేది దించుకోవద్దు. సో కొంచెం హైట్లో పెట్టుకోవాలి. సో నేను ఇలా పెట్టాను. సో ఇలా హైట్లో ఎందుకు పెట్టానంటే చూడండి, మన చిక్స్ అనేది సో సెంటర్లో లేవు. సో వన్ సైడ్కు ఎందుకు వచ్చాయంటే ఆ గాలి అనేది విపరీతంగా వస్తుంది కాబట్టి అవి ఇట్లా ముక్కులోకి వెళ్తాయి డైరెక్ట్. సో అలా ముక్కులోకి వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే తలకాయలు అనేవి మళ్ళీ ఉబ్బడం స్టార్ట్ అవుతాయి. సో అదేవిధంగా మనం బర్డ్స్ ఎలాగైతే పెద్ద అయినైతే పట్టణం ఎందుకు ఎత్తడం ఇచ్చే ఉంచాంతి అని పొరపాటున కూడా అలా అనుకోవద్దు. మనం వెదర్ని బట్టి మనం మేనేజ్మెంట్ చేసుకోవాలి పట్టణాలు కూడా. సో అలా చేస్తేనే నార్మల్గా ఏం కాదు. ఒకవేళ అలా చేయకపోతే ఏమవుతాయంటే కొన్ని బర్డ్స్ అనేటివి వీక్ అయిపోతాయి, కొన్ని బర్డ్స్ అనేటివి లేవయి. సో అలాగనే పడుకొని. సో అదేవిధంగా ఫ్రెండ్స్, కొన్ని పొరపాట్లు ఏంటంటే మనము ఫీడర్లు అనేవి కొన్ని ఫీడర్లు సో కొన్ని తెగిపోయి కింద పడిపోతాయి. సో ఇట్లా తాడు నుంచి తెగిపోయి కింద పడి ఉంటాయి. సో అదే కింద పడిన ఫీడర్ని మనం అలాగనే ఉంచినట్టయితే మనకు ఫీడర్లు కొన్ని ఫీడ్ ఇంటేక్ చేసి ఏమవుతాయి అంటే నార్మల్గా ఇలా ఇలా ఈ విధంగా తయారవుతాయి. సో ఫీడ్ అదే విధంగా కింద ఉండి అది ఫీడ్ ఇంటేక్ చేసి సో నార్మల్గా ఇలా వీక్స్ అయిపోతాయి. సో ఇది కోడి 1.5 దాకా వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది ఇదే విధంగా ఉండిపోతుంది. ఎందుకంటే ఫీడర్ అనేది ఫీడ్ కిందికి ఉండే వరకే ఫీడ్ ఇంటేక్ చేస్తాయి కదా అవి. సో అలానే కింద ఫీడ్ ఇంటేక్ చేసి సో అలా ఆ విధంగా అవి అయిపోతాయి. సో అదేవిధంగా ఫ్రెండ్స్, ఆ ఫీడర్లు కూడా ఏవైతే తెగిపోయి ఉంటాయో దాన్ని మీది కన్నా కట్టుకోవాలి. లేకపోతే ఆ ఫీడర్ అనేది కట్టుకొని తీసేయాలి. సో ఫీడర్లు కంపల్సరీ అవి మేనేజ్మెంట్ చూసుకోవాలి. ఎందుకంటే ఫీడర్లు అనేవి కింద ఉంటే సో ఆ విధంగా అవుతాయి మీకు చెప్పినట్టు. సో అదేవిధంగా పొట్టు మాత్రం రెగ్యులర్గా మనం కంటిన్యూగా దున్నుకోవాలి. సో వన్ డే మీరు మిస్ అయ్యారా, నెక్స్ట్ డే మీకు పొట్టు దున్నడం వీలు కాదు. అలాగే మన బర్డ్స్ అనేటివి వ్యాధులు అనేటివి వచ్చే ఛాన్సులు ఉంటాయి, మోటాలిటీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు పొట్టు బర్డ్స్ పోయేదాకా దున్నుకోవాలి. 30 డేస్ లేకపోతే 35 డేస్ నేను దున్నుకుంటా తర్వాత ఎట్లయినా బర్డ్స్ పోతాయి కదా అనుకోవద్దు. సో వన్ డే అయినా కానీ మిస్ అయినా కానీ 1 డేలో వచ్చే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిందనుకో, సో మన బర్డ్స్ అనేది మోటాలిటీ అనేది 1 డేలో కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం నెగ్లెక్ట్ చేయొద్దు. ఎప్పుడు బర్డ్స్ ఏ విధంగా ఉండేది తెలియదు. సో అందుకని మనం రెగ్యులర్గా మనం అబ్జర్వేషన్లో ఉంచుకోవాలి, అబ్జర్వేషన్ చేయాలి. సో డైలీ వస్తున్నాం మనం. సో డైలీ మనం చూసేది ఏంటంటే బర్డ్స్ యాక్టివ్గా ఉన్నాయా లేవా, సో ఏం ప్రాబ్లం ఉంది. సో ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు మన సూపర్వైజర్ వస్తారు కాబట్టి ఆ సూపర్వైజర్ సంప్రదించాలి. సో సూపర్వైజర్కు నార్మల్గా మనం సార్ ఇలా ఈ ప్రాబ్లం ఉంది, మరి ఏమైంది దీన్ని అనేది తెలుసుకోవాలి. సో అలా రెగ్యులర్గా వస్తాం కాబట్టి మనకి ఏందనేది సిచ్యువేషన్ తెలుస్తుంది. సో అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు కూడా అలాగనే సో మనం రెగ్యులర్గా చూసుకోవాలి. సో అలా రెగ్యులర్గా చూసుకున్నట్టయితేనే మనకు రిజల్ట్ అనేది ఉంటుంది. నార్మల్గా వచ్చామా మనం ఈరోజు ఇంకా వీలు లేదు మనం దున్నాం తర్వాత రేపు దున్నుకున్నానికి అని అనుకున్నాం అనుకో, సో గట్టిగా అయిపోతుంది. సో గట్టిగా అయిపోయినాక మనం ఏం చేయలేం. ఇంకోటి ఫ్రెండ్, వాటర్ కింద లీకేజ్ కాకుండా చూసుకోవాలి. అలా వాటర్ కింద లీకేజ్ అయిన దాన్ని డింకర్ను తీసి వేరే డింకర్ అన్నా మార్చుకోవాలి. లేకపోతే సో అక్కడ ఉన్న పొట్టు అనేది తీసేయాలి. బాగా పచ్చుకుంటే ఆ పొట్టు తీసి బయట పోసుకోవాలి. సో అది వచ్చే దాని స్మెల్ సో అసెటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదే నా ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు అన్నీ ఏ విధంగా పౌల్ట్రీ ఫామ్ ఉన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంటుంది ఏ విధంగా చేస్తారనేది. సో వాళ్ళ కొరకే మేము పెట్టేది. సో నేను కూడా చాలాసార్లు ఇలా ట్రబుల్ అయ్యాను. సో ఏ విధంగా ఏది ఎలా చేస్తే ఎలా మేనేజ్మెంట్ వస్తుంది అనేది సో నేను కూడా ఆ విధంగానే చేసి సో ఇలా మేనేజ్మెంట్ చేస్తేనే మనకు రిజల్ట్ ఉంటుందని నేను కూడా అనుకొని చేస్తున్నాను. సో నాకు కూడా ఎప్పుడైనా బ్యాచ్లు అనేది రిజల్ట్ అనేది వస్తుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పెట్టండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే నా వీడియోస్ అనేవి
సో చాలామందికి అవగాహన కలుగుతుంది. ఎవరైతే కొత్తగా లీజుకు తీసుకొని షెడ్లు స్టార్ట్ చేస్తారో వాళ్ళకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది. సో మనం పెట్టేది జెన్యున్, ఎవరిని ఉద్దేశించినని కాదు, మనం చేసే పనులను బట్టే మనం ఈ వీడియోస్ పెడతాము. సో కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చకపోవచ్చు. సో నాకైతే నేను చేసే వీడియోస్ నేను ఏమేమైతే అనుభవిస్తున్నాను సో అదేవిధంగా నేను పెట్టే వీడియోస్ సో రియల్వే, ఇవేం ఫేక్ కావు. సో ఈ పెట్టే వీడియోస్లలో మీకు కూడా తెలుసుకుంటుంది. సో నా బర్డ్స్ ఇక్కడ ఎన్ని డేస్ అవుతుంది అనేది. సో మనకు వెయిట్ కూడా నార్మల్గా ఇప్పుడు ఉన్న వెయిట్ కూడా ఉన్నది. సో నేను కూడా లాస్ట్ ఎండింగ్ టైం సో లిఫ్టింగ్ అయ్యే టైంలో నేను ఈ వెయిట్ అనేది ఎంత వచ్చింది అనేది మీకు కూడా పెడతాను. సో మీరు కూడా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ పెట్టుకోండి. ఓకేనా? బాయ్.